ఇక అప్డేట్స్ చూద్దాం. ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించబోతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. 175కి 175 స్థానాల్లోనూ గెలవబోతున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. ఈసీ తీసుకున్న తొందరపాటు బదిలీల వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. లా అండ్ ఆర్డర్ కు సంబంధం లేని వ్యక్తిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. పోలీస్ ఆఫీసర్ లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించిన అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటనలు జరిగిన సంఘటన పట్ల ముందు కానీ వెనక్కి కానీ దాని మీద ఆలోచన చేయలేదని చర్యలు తీసుకోలేదని చెప్పాం. ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ జరిగాయని చెప్పని గవర్నర్ గారు ఫిర్యాదు చేశాం, సెంట్రల్ కమిషన్ ఫిర్యాదు చేశాం. దాని మీద నిన్న జరిగిన తర్వాత వచ్చిన ఉత్తర్వులు కూడా మనం చూసాం. అంతే తప్ప మాకే అభద్రతా భావంతో మేమేం చేయలే. ఎందుకంటే రాబోయే కాలం మళ్ళీ రాష్ట్రాలు పరిపాలించిన వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి అటువంటి సంగతి పునరావృతమయ్యి మళ్ళీ కక్షలు కారుణ్యాలతో ఉండకూడదు ఈ రాష్ట్రమని, శాంతియుత వాతావరణంలో ఉండాలని, సోదర భావంతో మెలగాలని మేము నిన్న తీసుకున్న నిర్ణయం. ఉత్తరాంధ్రలో 175 170 34 వస్తాయి. మరి 175లో 174 వస్తే అప్పుడు ఏది పోతుందంటే అప్పుడు చెప్తాను. నేను 175 175లో అదే ఉన్నాం, అత్యధిక స్థానాలు రావాలనుకుంటున్నాం. ఒకవేళ ఎక్కడ నేను పోతే అవన్నీ ఎక్కడ